హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఇళయరాజా గారి ముద్దులు తనయ భవతారిణి గారు ఈరోజు అంటే జనవరి 25వ తారీఖున క్యాన్సర్తో బాధపడుతూ శ్రీలంకలో తుదిశ్వాస విడిచారు. నిజంగా ఇది దురదృష్టకరమైన వార్త. భవతారిణి గారు 1976 జూలై 23న జన్మించారు. అంటే ఆమెకి ఇప్పటికీ 47 సంవత్సరాలు పూర్తయ్యాయి. నిజానికి ఇంత చిన్న వయసులో మరణించడం అందరికీ దురదృష్టకరమైన వార్త. కాకపోతే ఆమె క్యాన్సర్తో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. ఇళయరాజా గారికి 3 పిల్లలు. వారిలో కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా అండ్ భవతారిణి గారు. కార్తీక్ రాజా గారు కూడా మ్యూజిక్ డైరెక్టరే. యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన గురించి అందరికీ తెలుసు. భవతారిణి గారు కూడా పెద్దగా తెలియకపోయినా తమిళ ప్రజలకి బాగా తెలుసు. ఈమె ప్రభుదేవా రోజా నటించినటువంటి రాసయ్య అనే సినిమాలో మస్తానా మస్తానా అనే పాట పాడి మంచి ఫేమస్ అయ్యారు. రాసయ్య 1995లో విడుదలైంది. ఈ సినిమాని తెలుగులో కుర్రోడు బాబోయ్ అనే పేరుతో డబ్బు కూడా చేశారు. భవతారిణి గారు చెన్నైలోని రోసరీ మెట్రిక్ స్కూలులో తన ప్రాథమిక విద్యని పూర్తి చేశారు. ఆ తర్వాత పీటర్స్ రోడ్లోని ఆదర్శ విశ్వవిద్యాలయంలో ఉన్నత మాధ్యమిక పాఠశాలలో తన మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఎస్ఎన్ రామచంద్రన్ కుమారుడు ఆర్ శబర్రాజ్ అనే అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్తో వివాహం జరిగింది భవతారిణి గారికి. రామచంద్రన్ గారు అప్పట్లో పాత్రికేయుడిగా పనిచేసేవారు. ఆ తర్వాత అది మానేసి పబ్లిషింగ్లోకి వెళ్ళి కన్నన్ అడ్వర్టైజింగ్ను ప్రారంభించారు. భవతారిణి గారు రాసయ్య సినిమా తర్వాత అలెగ్జాండర్, తేనెన్ వంతతు, కరివేలం పోక్కల్, కథలుక్కు మర్యాదై, కలియుంజల్, సమయం, భారతి, అజగి, స్నేహితులు, ఒరినాల్ ఒరు కనవు, అలాగే ధనం, పా, గోవా, మంకథ, అనిగెన్, అలాగే తెలుగులో కూడా గుండెల్లో గోదావరి అనే సినిమాలో ఆమె పాట పాడారు. సంగీత దర్శకురాలుగా ఆమె మిన్న నా స్నేహితుడు, అలాగే తెలుగులో అవునా, హిందీలో ఫిర్మేలెంగే, అలాగే కన్నడలో గీయ గీయ, తమిళంలో అమృతం, ఇలక్కానం, వెల్లచి, పోరిడె పజగు, కల్వర్గల్, మాయానాది వంటి సినిమాలకి సంగీత దర్శకురాలుగా కూడా పనిచేశారు. ఆమె ఎక్కువగా ఇళయరాజా గారు స్వరపరిచిన పాటల్లో ఆమె తన గాత్రాన్ని వినిపించారు. భవతారిణి గారు బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా ఇష్టం. కానీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మరణించి మనందరినీ దుఃఖసాగరంలో మునిగి వెళ్ళిపోయారు. అయితే భవతారిణి గారు తెలుగులో పెద్దగా తెలియకపోయినా తమిళంలో మంచి ఫేమస్ సింగర్, సంగీత దర్శకురాలు కూడా. అందువల్ల తమిళ ప్రజలకి ఇది నిజంగా దురదృష్టకరమైన వార్తే. ఇళయరాజా గారిని ప్రేమించే మనకి కూడా ఇది ఒక దుర్వార్తే. భవతారిణి గారికి 2 పిల్లలు. ఏదేమైనా ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.